వచ్చిన బిడ్డలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనిస్తే ఇది బాగుగా ఎరిగినటువంటి లేఖన భాగమే. అయితే ఆరాధనకు సహాయకరముగా హన్నా విజ్ఞాపన చేస్తుంది. విజ్ఞాపన కంటే ముందు దేవునిని స్తుతిస్తూ ఉన్నది. ప్రతి విశ్వాసి రక్షించబడినటువంటి బిడ్డలమైనటువంటి మనము కూడా విజ్ఞాపన చేస్తున్నాను, ప్రభు పాద సన్నిధిలో ఉన్నను. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు దేవునిని స్తుతించి గణపరిచే వారముగా ఉండాలి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో 5వ వచనంలో వద్దులే, అక్కడ నెహెమ్యా తన సహోదరుల ద్వారా యెరూషలేము ప్రాకారాలు కూలిపోయిన సంగతి తెలిసినప్పుడు అక్కడ ఆయన ప్రభు పాద సన్నిధిలో సాగిలపడి అక్కడే ప్రభుతో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ భీకరుడు వగు తండ్రి, ఆయన మనము ఆరాధించే దేవుడు భీకరుడైనటువంటి వాడు, భయంకరమైనటువంటి దేవుడు అని మొదలుపెట్టి ప్రార్థన చేస్తాడు. అలాగే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కీర్తనలో మోషే రాసినటువంటి కీర్తన 90వ కీర్తనలో 1వ అధ్యాయంలో అంటాడు, భయంకరుడు వగు దేవా అని ఆయన విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తాడు. నేను కూడా ఏదైనా విషయంలో ప్రభు పాద సన్నిధిలో ఉండి మనము ప్రార్థిస్తున్నప్పుడు ముందుని మనము దేవునిని స్తుతించి గణపరిచేవారముగా ఉండాలి. ఇక్కడ హన్నా జీవితాన్ని గురించి మనము కొద్దిగా ధ్యానం చేస్తే ఆరాధనకు సహాయకరముగా ఇక్కడ మరియు హన్నా విజ్ఞాపన చేసేలాగనను, నా హృదయము యెహోవా యందు సంతోషించు. ఎందుకు ఆమె హృదయం ఇప్పుడు సంతోషిస్తుంది? ఎందుకు ఆమె దేవుని హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది? యెహోవా యందు నాకు మహా బలము కలిగెను, నీ వలన నేను రక్షణ బట్టి సంతోషించుతున్నాను అని హన్నా దేవునిని స్తుతించటం ప్రారంభించింది. ఎందుకు? 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. 1వ అధ్యాయం 6వ వచనం, యెహోవా హేతువును బట్టి ఆమెను విసిగించుటకై ఏం పుట్టించిందంట? వైరి అనేటువంటి పెనిన్న తోడుకోడలు. ఆమెను యెహోవా సన్నిధికి వెళ్ళుచున్నప్పుడల్లను ఆమెను విసిగించుచు వచ్చినప్పుడు ఆమెకేం కలిగింది? కోపము పుట్టించింది. ఎవరు పుట్టించారు? తన బంధువే, తన తోడుకోడలే పుట్టించింది. అందుకనే కోపము, సామెత గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. నొప్పించు మాట కోపమును రేపును. చదువు ఒకసారి ఇది. నొప్పించు మాట ఏమైంది? కోపాన్ని రేపిద్ది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కయ్యూను కూడా కోప్పడ్డాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అర్పణ తీసుకొని వెళ్ళినప్పుడు అంగీకరించలేదు దేవుడు. ఆయనకు కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది కనుకనే కయ్యూను భయంకరమైనటువంటి కార్యం చేశాడు. ఏం చేశాడు? హేబేలును చంపేశాడు. ప్రభునందు ప్రియమైన సిమియోను లేవీలు ఉన్నారు, యాకోబు కుమారులు. వారు తన కుమార్తె యాకోబు కుమార్తె అయినటువంటి దీనా ఎడల చేసినటువంటి కార్యాన్ని తెలుసుకొని షేకెము వారిని తన కోపమైన మేండ్రము చేత షేకెము దేశంలోకి వెళ్ళి వారందరినీ హతము చేసినట్లుగా మనము ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అలాగే కోపము అనేది ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం తీసుకొని వెళుతూ ఉన్నది. ఈమెకి కూడా, హన్నాకు కూడా కోపము రేపినటువంటి హన్నా ఏం చేసిందంటే, ఎప్పుడు రేపుతుంది ఆమె కోపము? దేవుని సన్నిధికి వెళ్ళుచున్నప్పుడల్లా కోపం రేపుతుంది. షిలోహు మందిరమునకు వెళ్ళుచున్నప్పుడల్లా కూడా ఆమెకు కోపము రేపుచ్చు వచ్చింది. అయితే
దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునిని స్తుతించి ఘనపరిచి ఆరాధించడం వలన ఆమె సంతోషము, ఆమె హృదయంలో యెహోవా ఏం కలుగు చేశాడు? సంతోషాన్ని కలుగు చేశాడు. అందుని బట్టి దేవునిని మరలా తిరిగి వెళ్ళి దేవుడు ఆమె విడుదల చేసినటువంటి కార్యాన్ని బట్టి, రక్షణను బట్టి దేవునిని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నట్లుగా అధ్యాయాలు మనం చూస్తాము. అయితే మనము కూడా సాతాను చేత శోధించబడుచు ఉన్నప్పుడు మితిలేని కోపము మనకు వచ్చేది, భయంకరమైనటువంటి కోపం మనకు వచ్చేది. ఆ కోపము మేండ్రమైనది, ఆ కోపము కయ్యూను కోపం లాంటిది, సిమియోను లేవి లాంటి కోపము లాంటి కోపము నొప్పిస్తున్నటువంటి మన ఎదుట ఉన్నటువంటి మనవారి మనల్ని నొప్పిస్తూ ఉన్నప్పుడు మనము మిక్కటమైన మేండ్రమైనటువంటి కోపముతో పగ తీర్చుకోవాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి వారమై ఉన్నాం. సైతాను చేత మనము శోధించబడచ్చు, సైతాను చేత మనము నడిపించబడచ్చు, సైతాను యొక్క తంత్రాల చేత మనమే లయమైపోయి మన ఇష్టానుసారముగా కోపము చేత మాట్లాడుతున్నటువంటి మన జీవితాలు కూడా అంతే కదా. అలాగే ఉన్నాం మనం కూడా. కోపం వస్తే తట్టుకోలేం, కోపం వస్తే సహించలేం. మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము దేవుడు ఏ రీతిగా మార్చాడు? ప్రభువు ఎరుగక ముందు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? ఆమె హృదయాన్ని, హన్నా యొక్క హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? సంతోషపరిచాడు. కరెక్టే, దేవుని వాక్యం ఆ రీతిగానే ఉన్నది. మనము ప్రభువును ఎరుగక ముందు మన హృదయం ఎలాంటిది? ఆరాధనలో ఆరాధిస్తున్నటువంటి మనము, ఆరాధనకు చేరి వచ్చినటువంటి మనము ప్రభువును ఎరగక ముందు మన హృదయము ఎలాంటి హృదయము అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువమ్మా. 642వ పేజీలో ఉంటుంది. ఇర్మీయా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇదేదంటది? అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి, అన్నిటికంటే మన హృదయము మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినదని ఎవరు చెప్తున్నారు? ఇర్మీయా భక్తుడైనటువంటి ఇర్మీయా ఇజ్రాయేల్ ప్రజలకు అక్కడ శాపగ్రస్తులు, ధన్యులు, అవివేకులని 3 విషయాల గురించి, 3 గుంపుల గురించి అక్కడ మాట్లాడుతూ వచ్చాడు ఆ అధ్యాయంలో. అవిధేయులైనటువంటి ప్రజలు, అలాంటి వారిని గురించి మాట్లాడుతూ మీ హృదయము మోసకరమైనది, మీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. ఇలాంటి హృదయం కలిగినటువంటి వారు ఎలాంటి కార్యాలు చేస్తాడో అక్కడ తెలియపరుస్తూ వచ్చాడు. నీ హృదయము నా హృదయము కూడా మోసకరమైనటువంటి హృదయమే. నీ హృదయము నా హృదయం ఎలాంటి హృదయము? మోసకరమైనటువంటి జీవితము, మోసకర హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటలు, మోసకరమైనటువంటి మాటలతో మనం మాట్లాడుతున్నాం. మొదటిగా మన హృదయము మోసకరమైనది. రెండవదిగా గమనిస్తే హెస్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, 688వ పేజీ. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లక ఉన్నారు కనుక మీ మాటలు అని దేవాతి దేవుడు హెస్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. వారెవరు? వారు కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు. కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే, వారి మనస్సు అపవాది చేత శోధించబడటం కాదు, అపవాది చేతిలో బంధించబడినటువంటి వారు. వారి మాటలు భయంకరమైనటువంటి మాటలు, వారి మాటలు శూలాల వలె ఎదుటి వారిని గుచ్చుకునేటువంటి మాటలతో మాట్లాడుతూ ఉంటారు. వారు హృదయము కఠినమైనటువంటి హృదయము, వారు అవిధేయులైనటువంటి వారు, వారు సిగ్గుమాలినటువంటి వారు. ఈ మోసకరమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఎలాంటి వారంటే, వారు సిగ్గుమాలినటువంటి వారుగా ఉన్నాడని హెస్కేలు గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజల గురించి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము ప్రభువుని ఎరుగక ముందు మన హృదయము మోసకరమైన హృదయము, కఠినమైన హృదయము కలిగినటువంటి వారము. మనము సిగ్గుమాలినటువంటి
వారముగా మనం ఉన్నటువంటి వారం. నీ యొద్దకు నా యొద్దకు యేస్కేలు వారి వద్దకు వెళ్ళినప్పుడు వారి హృదయాలను కఠినపరుచుకున్నారని యెహోవా దేవుడు యేస్కేలుతో చెప్పుచూ ఉన్నాడు. వారు సిగ్గుమానిన వారయ్యా, వారి వద్దకు వెళ్ళి నువ్వు మాట్లాడుతుంటే వారి హృదయాలు కఠినమైపోయాయి. నీ వద్దకు నా వద్దకు కూడా మన వద్దకు అనేక మంది వచ్చి ఉంటారు. అనేక మంది దైవజనులు కానీ స్వార్థం చెప్పేటువంటి వాక్యము నీ వద్దకు నా వద్దకు వచ్చినప్పుడు నీవు నేను ఒకప్పుడు అంగీకరించరా. మన హృదయాలను ఏం చేసుకున్నాము? సిగ్గుమాలిన తనములో ఉండి మన హృదయాలను మనం ఏం చేసుకున్నాము? కఠినము చేసుకున్నటువంటి వారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులా, మోసకరమైన హృదయం కలిగినటువంటి వారము, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారము. జకర్యా 7వ అధ్యాయము 12వ వచనంలోనైతే ఇంకొక పదం ఉంటుంది. జకర్యా 780వ పేజీ 12వ వచనం, 7వ అధ్యాయం 12వ వచనం. పూర్వీకులైనటువంటి ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను నాకు వినకుండునట్లు, తాము వినకుండునట్లు హృదయములను గురువిందము వలె ఏం చేశారంట? గురువిందము వలె వారు ఏం చేసుకున్నారు? ఆత్మచేత నడిపించబడుచున్నటువంటి మాటలు, ఆత్మచేత వచ్చినటువంటి మాటలను వారు ఆలకింపక వారి హృదయాలను ఏం చేసుకున్నారు? ఎట్లా కఠినపరుచుకున్నారు? గురువిందం అంటే మొండిరాయి. వీడు జగమొండిరా అంటాడు. వీడు ఏమంటాడు? వాడు జగమొండిరా. వాడు ఎవడి మాట వినడు, వాడు ఎంతమంది చెప్పినా వినడు. వాడి హృదయం ఏంటంటే వాడికి మొండిరాయిరా చెప్తారు. చూసావా? ఆ గురువిందము అంటే మొండిరాయి. మొండిరాయి కలిగినటువంటి హృదయాలు కలిగినటువంటి వారు ఎవరు చెప్పినా విననటువంటి హృదయం. ఎప్పుడు ప్రభువును ఎరగక ముందు మన హృదయము మోసకరమైనటువంటి హృదయము, మన హృదయము కఠినమైనటువంటి హృదయము, మన హృదయము మొండిరాయి కలిగినటువంటి హృదయం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పూర్వీకులు వారి వద్దకు వచ్చారు. పూర్వీకులు చెప్పిన మాట వారు విననులని వారైనటువంటి వారు. పూర్వీకులు వారి మధ్యలో ఉన్నటువంటి పాత నిబంధనను, ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారు, దేవుని చేత ఆత్మచేత నడిపించబడుచున్నటువంటి వారు, యెహోవా దేవుని గురించి, యెహోవా దేవుడు చేసినటువంటి కార్యాలను గురించి ఆ ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు వారు హృదయాలను కఠినపరుచుకున్నారు. మొండిరాయి వలె చేసుకున్నటువంటి వారుగా మనం గమనిస్తూ ఉన్నాం. గతంలో ప్రభువుని ఎరగక ముందు కూడా నీ హృదయము నా హృదయము ఆ రీతిగానే ఉన్నది, మొండిరాయిగా చేసుకొని ఉన్నాము. మరలా ఇంకొక విషయాన్ని కానీ మనం ఇక్కడ గమనిస్తే ఇర్మియా 4వ అధ్యాయము 18వ వచనం, మన హృదయము చేదైనది, నీ ప్రవర్తనయు నీ క్రియలు వీటిని నీ మీదకు రప్పించను, నీ చెడుతనమే ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయమును ఏదంటుచున్నది? చెడుతనం. అది చేదైపోయిందన్నమాట. హృదయము వారిది చేదైనటువంటి హృదయము, చెడుతనముతో నిండి ఉన్నటువంటిది, చెడుతనముతో నడిచినటువంటిది. కయ్యూను హృదయము ఏమైంది? చెడు తనముతో నిండిపోయింది. కయ్యూను హృదయము ప్రభు పాద సన్నిధిలో అర్పణలు తెచ్చినప్పుడు, దేవుడు అంగీకరించినప్పుడు అతని హృదయం ఏమైపోయింది? చెడుతనముతో నిండిపోయింది. ఆ చేదైనటువంటి హృదయం చేత, ఆ కఠినమైనటువంటి హృదయం చేత అతను, మోసకరమైనటువంటి హృదయం చేత అతను భయంకరమైనటువంటి కార్యాన్ని చేశాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, మన హృదయము ప్రభువుని ఎరగక ముందు చేదైనటువంటి హృదయము కలిగినటువంటి వారము, చెడు ఆలోచనలు కలిగినటువంటి హృదయము మనము కలిగినటువంటి వారము. అలాగే కీర్తన 36:1, కీర్తన 36:1, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట ఆ దేవుని భయము లేని హృదయము మనది. దేవోక్తులు దేవుని యొక్క వాక్యము దగ్గరకు వచ్చి
దేవుని భయము చేత దేవుని భయము లేనటువంటి వారమయ్యాం. ఎవరు? దైవజనులు కానీ ఎవరైనా మన వద్దకు వచ్చి దేవుని యొక్క దేవోక్తులు పలుకుతూ ఉంటుండగా మనము వాటిని ఆలకించవలసినటువంటి వారము. మనం ఏం చేసామంటే ఆ దేవోక్తులను మనం ఏం చేశాము? ఆలకింపక మన హృదయాన్ని ఏం చేసుకున్నాము? దేవుని భయము లేని, దేవుని గురించి చెబుతూ ఉన్నప్పుడు మన హృదయం ఏమైపోయిందంటే దేవుని భయము లేని హృదయముగా ఉంది మనకి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? మోసకరమైనటువంటి హృదయం కలిగినటువంటి వారము, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారము, మొండి రాయవలే ఉన్నటువంటి హృదయం కలిగినటువంటి వారము, తర్వాత హృదయము చేదైనటువంటి హృదయం కలిగినటువంటి వారము, దేవుని భయము లేనటువంటి హృదయం కలిగినటువంటి వారము మనము. అలాంటి హృదయం కలిగినటువంటి, ఎప్పుడు మనం ఇలాంటి హృదయం కలిగి ఉన్నటువంటి వారము? ప్రభువుని ఎరగక ముందు మనం ఉన్నటువంటి వారము. ప్రభువుని పెనిన్న హన్నాను ఇసుకిస్తూ వచ్చినప్పుడు ఆమె కోపముతో నిండి ఉన్నది. ఆమె హృదయం అంతా దేనితో నిండి ఉన్నది? ఆమె హృదయం అంతా కోపముతో నిండి ఉన్నది, చెడుతనముతో నిండినది. ఆమె మొండిరాయి చేసుకుని ఇట్లన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళింది కనుక ప్రభు సన్నిధిలో ఆమె మోకర్ని విజ్ఞాపనం చేసింది. దేవుడు ఆమె విడుదల చేసినటువంటి కార్యాన్ని మరలా తలపోసుకొని మరలా ప్రభు పాద సన్నిధికి వచ్చి ఆమె ఇప్పుడు శాంతి లేని హృదయము, సమాధానము లేని హృదయము, మొండి హృదయము, మోసకరమైన హృదయము, బండరాయి వలె ఉన్నటువంటి ఆమె హృదయం ఇప్పుడు యెహోవా యందు సంతోషించుచున్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎస్కేలు 14:3-4 చదవమ్మా. 14:3-4 వచ్చినాలు, 696 పేజీ. ఈ మనుషులు మా హృదయములను విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనానో విచారణ చేయదగునా? కావున వారికి సంగతిని తెలియచేసి ఇలాగూ చెప్పుము. తన మనస్సున నిలుపుకొని తనకు దోషము కలుగు చేసుకొని యెహోవానగు నేనే ప్రత్యుత్తరము. విగ్రహములు నిలుపుకున్నటువంటి హృదయాలు వారివి. ఏ హృదయాలు అవి? విగ్రహం అంటే దేవునికి కంటే కూడా ఏదైతే మనం ఇష్టపడతాం అది విగ్రహమే. దేవునిని వారు, ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు, వారికి దేవుడై ఉన్నాడు. వారిని నడిపించినటువంటి దేవుడు. వారిని ఎక్కడి నుండి నడిపించాడు? ఐగుప్తు నుండి నడిపించాడు. శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, శోధనలో, భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆ ప్రజలను తీసుకొచ్చాడు. ఆ ప్రజలు ఇప్పుడు ఏమైపోయారంటే వారు విగ్రహాలను నిలుపుకున్నారు. అన్ని జనులతో సహవాసం చేస్తూ ఉన్నారు. అన్ని జనులైనటువంటి వారి విగ్రహాలతో సాంగత్యము చేస్తూ వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఎస్కేలు వారి ప్రజల వద్దకు వచ్చి వారి హృదయములను విగ్రహములతో నింపుకొని ఉన్నారు. నీ నా హృదయాలు దేనితో నింపుకున్నాము? నీ నా హృదయాలతో ఏది ఇష్టం వస్తే దాన్ని మనం నింపుకున్నాం, దాని మీద ఆశపడ్డాం, దాన్ని పొందాలనే కోరిక కలిగి ఉన్నాం. దాని చేత మనము డబ్బు, ఏది వస్తువులు, బట్టలు, అనేకమైనటువంటివి అన్నీ కూడా మన హృదయము చేత నింపబడి వారు విగ్రహాలతో నింపుకున్నారు. ఆ విగ్రహాలకు సాదృశ్యమైనటువంటి ఈ లోకాన్ని మనం ఏం చేసామంటే మనము హృదయంలో నింపుకున్నాం. ఎప్పుడు నింపుకున్నాము? ప్రభువును ఎరగక ముందు నింపుకొని ఉన్నటువంటి వారు. ప్రభునందు ప్రియమైన, ప్రభువును ఎరగక ముందు ప్రభు దగ్గరికి వెళుచూ ఉన్నప్పుడల్లా హన్న కోపము పుట్టించుచూ వచ్చినది తన వైరి అయినటువంటి పెనిన్న. ఇక్కడ మనము ప్రభు పాద సన్నిధికి రాకముందు, ప్రభువుని ఎరగక ముందు ఇవన్నీ కూడా మన హృదయంలో నింపబడి ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇలాగా నింపబడినటువంటి మన హృదయాలు చూడండి. చివరిగా ఒకటి చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం 51వ వచనం.
భ్రష్టులారా, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చవల్లని వారులారా, మీ పితరుల వరే ఏమి ఎదిరిస్తున్నారు? మస్కరులారా, మంగళారా, మీరందరూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నటువంటి వారైపోయారు. మనం ఎవరిని ఎదిరించాము? దేవుని వాక్యమును మన తల్లిదండ్రులు, మన పితరులైనటువంటి వారు, మన స్నేహితులైనటువంటి వారు, దైవజనులైనటువంటి వారు, వారందరూ వచ్చి అయ్యా మందిరానికి రా, అయ్యా మందిరంలో వస్తే ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలు ఉంటాయి, అయ్యా మీరు మందిరానికి రయ్యా, మందిరానికి. మన తల్లి మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు, మన తండ్రి మనల్ని అడుగుతున్నప్పుడు మనం ఏం చేశాము? వారిని ఏం చేశాము? మనము వారిని పరిశుద్ధాత్మను ఎదిరించే హృదయం కలిగినటువంటి వారముగా ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? మనము పరిశుద్ధాత్మను కూడా ఎదిరించే హృదయం కలిగినటువంటి వారముగా ఉన్నాము. ఇలాంటి హృదయం కలిగినప్పుడు మనల్ని దేవుడు ఏ రీతిగా చేశాడు చూడండి. కీర్తన 4:7 చదువమ్మా. 4:7 వారి ద్రాక్షారసము, ధాన్య ద్రాక్షారసము విస్తరించు నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము ఎవరి హృదయాల్లో పుట్టించాడంట? ఏది? ధాన్య ద్రాక్షారసము విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడు? నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, కీర్తనాకారుడికి కూడా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అని చూస్తే, ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి కంటే కూడా అధికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చాడంట. అంత గొప్ప విషయం అండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, అధికమైనటువంటి సంతోషం నీకు నాకు. అందుకని ఒక పాట ఉంది, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషం ఎవరి దగ్గర దొరికింది? ఎవరిచ్చారు సంతోషాన్ని? యేసు ప్రభు ఇచ్చాడు. ఆమె హృదయంలో సంతోషాన్ని ఇచ్చాడు యెహోవా దేవుడు. దావీదు కీర్తనాకారుడికి ధాన్య ద్రాక్షారసము కంటే అధికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చాడు. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో ఇచ్చాడు ప్రభునందు. అందుకనే యేస్కేల్ భక్తుడు కొన్ని పదాలు ఉపయోగించి ఒక వచనాన్ని రాశాడు. చూద్దాం. 36 యేస్కేల్ గ్రంథం 36:26. నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులు గైకొను వారుగాను మిమ్మలను చేసేదనని కరబలు చాసి వారిని పిలుస్తూ ఉన్నాడు. నీకు నాకు కూడా నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? వారి కొరకైతే, ఇజ్రాయేల్ ప్రజల కొరకైతే ప్రాణాన్ని పెట్టలేదు, కానీ నీ కొరకై నా కొరకై ఆ కల్వరిలో కార్చినటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి మానవ శరీరధారిగా పంపించాడు. మానవ శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి, మానవుడిగా అవతారం ఎత్తినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై, కఠినమైనటువంటి హృదయం ఉన్నటువంటి నీ కొరకై నా కొరకై
మోసకరమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి నీ కొరకై నా కొరకై, చెడు హృదయం కలిగినటువంటి నీ కొరకై నా కొరకై, మండిరాయి వలె ఉన్నటువంటి హృదయం కలిగినటువంటి నీ కొరకై నా కొరకై ఆ దేవాతి దేవుడు ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా, మరణ పునరుద్ధారాల ద్వారా నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ మాత్రమే కాదు, ఏమిచ్చాడు ఇక్కడ? నూతన హృదయమును ఇచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు, ఆ గుండెను తీసివేసి, రాతి గుండెను తీసివేసి మాంస హృదయాన్ని ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మన హృదయాలను ఎంత మార్చాడండి. మన హృదయాలు ప్రభువు నిరప్పున్నటువంటి హృదయాలని ఆయన మన స్వభావాన్నే మార్చివేసినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా స్తుతించి, ఎంతగా ఆరాధించి, ఎంతగా కనపరచాలి అన్నా ఆమె దేవుడు ఆమె ఎడల చేసినటువంటి పెద్ద కార్యం ఏంటంటే, కుమారుడు కంటే కూడా ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ సేదు హృదయమును, ఆ మోసకరమైనటువంటి హృదయమును, కోపము యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని నెరవేర్చదు. ఎన్నిసార్లు వెళ్ళా కోపముతో ప్రభు పాద సన్నిధికి వచ్చి ఎంత వేడుకొన్నా ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆమె అయితే వెళ్ళింది, కోపాన్ని తట్టుకుంది, కోపాన్ని తీసివేని ప్రార్థన చేసింది. ఆమె హృదయము కుమ్మరించింది కనుక ఆమె కోరింది దేవుడు ఏం చేశాడు? ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరుడా, అంత మాత్రమే కాదు, కోరింది ఇచ్చిన తరువాత ఆ కోరింది ఇచ్చింది, ఆ ఇచ్చినటువంటి కుమారుని మరలా తిరిగి ఎవరికి ఇచ్చేసింది? దేవునికి ఇచ్చేసి దేవునిని స్తుతిస్తూ ఉన్నది. ఇప్పుడు దేవునిని గణపరుస్తూ ఉన్నది. పరిశుద్ధతలో సాటిలేని దేవుడు అయ్యా నువ్వు. నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది, నీ యందు నా హృదయము సంతోషించుతున్నది. ధాన్య ద్రాక్షారసము విస్తరించడం నాటి నుండి కూడా అధికమైనటువంటి సంతోషాన్ని నాకు ఇచ్చావు. మోసకరమైన హృదయం కలిగినటువంటి నీవు నేను, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి నీవు నేను, మొండి రాయి వలె ఉన్నటువంటి హృదయం కలిగినటువంటి నీవు నేను, చేదు హృదయం కలిగినటువంటి హృదయం నేను, దేవునికి వ్యతిరేక స్వభావం కలిగినటువంటి హృదయం కలిగినటువంటి నేను, దేవుని భయం లేని హృదయం కలిగినటువంటి నేను. నన్ను కూడా ప్రభు ఏం చేశాడంటే నూతనమైనటువంటి స్వభావాన్ని ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు. మండి హృదయాన్ని మాంస హృదయాన్నిగా చేశాడు. చేయుట కొరకై ఆ యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నాకు ఇలాంటి చెడు హృదయం. కయ్యూను ఏం చేశాడు? కయ్యూను దేశ దిమ్మరి, కోపం వలన దేశ దిమ్మరి అయిపోయాడు కయ్యూను. అయితే నిన్ను నన్ను అయితే క్షమించాడు. ఇలాంటి హృదయం కలిగినటువంటి వారిని ఆ కల్వరిలో కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తధారలలో నిన్ను నన్ను కడిగాడు, శుభ్రపరిచాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు. ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునే మంచి మనస్సును నీకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుని నువ్వు నేనేం చేయాలా? స్తుతించి గణపరిచి ఆరాధించే వారిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, హన్నా హృదయాన్ని యెహోవా యందు సంతోషించినట్లు రీతిలోనే నీ హృదయము నా హృదయం కూడా యెహోవా యందు సంతోషిస్తూ ఆరాధించబద్దులమైన దేవుడి వాటిని ఆశీర్వదించుగాక. ఆమేన్.